कांग्रेस जय जय टीजी टाइगर जीवन रेड्डी टीजी टाइगर कांग्रेस మేడం ఉన్నప్పుడు కరెంట్ పోల్ వేయించినాం మీకు మొన్న 5 ఏళ్ళలో మేడం మన సార్ ఓడిపోయిన తర్వాత కౌన్సిలర్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఈ రోడ్డుకు అని మోరు కానీ ఏం పని చేయలేకపోయారు. ఈ మేడం ఉన్నప్పుడు మేము కౌన్సిలర్ రోడ్ ఇంత కరెంట్ పోల్ వేయించినాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. ఇవన్నీ కూడా మనకు ఏం వచ్చినాయి ఏనాళ్ళు మనం సర్వే చేసినాం. కాదు మమ్మల్ని మీకు ఎప్పుడైనా అని స్పందించాయో లైట్ లేకున్నా అని అప్పుడు మోటర్ చేయకున్నా కానీ రిక్షా రాకున్నా అని మీకు ఎప్పుడైనా అప్పుడు ఏదైనా చేయవలసి స్పందించవలసిందా? ప్రభుత్వం ఉన్నా లేకున్నా అని అప్పుడు గర్భం పెట్టినప్పుడు మట్టి కావాలంటే అప్పుడప్పుడు మీరు అడిగితే జీవన సార్తో ఫోన్ చేయించి మట్టి పోయించినాం. మీకు ఏ సౌకర్యం ఉన్నా అని జీవన సార్తో ఫోన్ పని చేయిస్తున్నాం. అప్పుడు జీవన సార్ ఏమంటే మనకు కరెంట్ పోల్ పడ్డాయి. చెప్పండి 2-3 రోజులు 2-3 రోజులు అందరికి చెప్పండి ఇక్కడ తిరిగి మనకి పెన్షన్ మొన్న ఉగాదికి వేసేది ఉండమ్మా ఇప్పుడు అయిపోయిందా? గెలిచిన వాళ్ళు మనకి కాబట్టి అడుగుతున్నాము. మేము చెప్పకపోతే అడగకపోతున్నాం. 10 ఏళ్ళ మంది చేయలేము. చేస్తామని చూపెడుతున్నాం. ఇప్పుడు చేస్తారంట. మొన్నదాకా కారు గుర్తుల అధికారం ఉంది. మళ్ళీ చేతి గుర్తుకు వచ్చారు. కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి, పింఛన్ ఇవ్వాలి, ఏం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. కొత్త రేషన్ కార్డు, పింఛన్ అన్ని ఇప్పిద్దాం. నీకు కూడా పింఛన్ వస్తుంది. ఇవాళ వార్డ్ నెంబర్ 25లో క్యాన్వసింగ్ చేస్తున్నాము. జీవనన్న గారు చాలా చేశారు. జగిత్యాలకి స్టూడెంట్స్కి చాలా చేశారు. కాలేజెసే కానీ, జేఎన్టీయూ కాలేజే కానీ, మహిళా డిగ్రీ కాలేజే కానీ, ఇక్కడ జగిత్యాల్లో ఉన్న అన్ని కాలేజెస్, శాతవాహన యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, అది కాకుండా వెటర్నరీ కాలేజ్, ఇవన్నీ జీవనన్న గారే పెట్టారు. జీవనన్న గారే తీసుకొచ్చారు. 20 years బ్యాక్ జేఎన్టీయూ జగిత్యాల్లో స్టార్ట్ ఉంది. ఫస్ట్ జగిత్యాలని చూసి వేరే డిస్ట్రిక్ట్స్లో జేఎన్టీ కాలేజ్ అనేది తీసుకొచ్చారు. మహిళా డిగ్రీ కాలేజ్ అనేది కూడా జగిత్యాల్లో ఉంది. నిజామాబాద్ జగిత్యాల కన్నా పెద్ద సిటీ ముందు నుండి డిస్ట్రిక్ట్ ఉంది. అది నిజామాబాద్లో ఇప్పటికి ఇంకా మహిళా డిగ్రీ కాలేజ్ లేదు. జీవనన్న గారు చాలా చేశారు. ఇప్పుడు నిజామాబాద్కి నిల్చున్నారు. నిజామాబాద్ని కూడా ఇంకా చాలా డెవలప్ చేస్తారు. ఆలోచించి అందరు తప్పకుండా జీవనన్న గారు కొట్టేయారు. వీళ్ళ అందరి పైన మళ్ళీ సౌకర్యం ప్రభుత్వం ఉంది. వీళ్ళకి ఏం చేయాలో చివరి స్థాయిగా వెన్నంటూ జగిత్యాల నియోజకవర్గంలో ఉంటాయని మళ్ళీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నుకొని ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. దయా మీ అందరిది. ఇప్పుడు జగిత్యాల జీవన ఇట్లా నియోజకవర్గంలో పట్టణంలో ఇట్లా ఓటు రాకపోతే ఇప్పటికే ఎటువైనా ఆర్మూర్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాలు ఎటువైనా కానీ అందరు ఏమంటారు, ఇంత మంచి ఓడు, ఇంత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమస్యల గురించి, ప్రతి సమస్య గురించి మాట్లాడేవాళ్ళు మీరు గెలిపించుకోలేకపోయారు, ఓటు రాలేకపోయారు. ముఖ్యంగా జగిత్యాల పట్టణ వాసులు అయింది. అందరూ అంటారు ఇది రావద్దు, చేయొద్దు. ఇప్పటికైనా అందరు దయచేసి మన రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం ఎంపీ నిజామాబాద్ పార్లమెంట్లో ఒక రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఓటు తీసుకొచ్చుకొని జీవాన వేసి గెలిపించుకోవాలని మా తోటి
కార్యకర్తలకు, అక్క చెల్లెలకు, ఆడబిడ్డలకు, మా వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరున పాదవందనం దయ మీ అందరిది. మీరు జీవన్ రెడ్డికి వెళ్తేనే మనం జీవన్ రెడ్డికి మెజార్టీ తీసుకొస్తేనే మనకి ఏదైనా అభివృద్ధి సాధ్యమవుతుంది. మీకు ఏదైనా ప్రభుత్వం ఉన్నా లేకున్నా జీవన్ రెడ్డి సారు అనునిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యలకు కోరుకు పని చేసినోడు. ఎమ్మెల్యే ఏఎల్ఏ కౌన్సిలర్ వేయలే, ఎవరు చేయకున్నా సాధారణకు పోతే ఇప్పటికి నువ్వే కౌన్సిలర్ ఉన్నావా, నువ్వే కౌన్సిలర్ ఉన్నాడు ఎత్తున్నావు అని చెప్పని ప్రతిదీ జీవన సార్ దృష్టికి తీసుకోదా చేసారు. మీకు ఎవరు చేసారు, ఎవరు పని చేయాలో మన 25వ వార్డు ప్రజలు అందరికీ తెలుసు. మీ అందరికి దయ. ఇప్పుడైనా మన జీవనానికి ఓటుకు మెజార్టీ తీసుకొచ్చుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని అందరినీ పేరు పేరున వేడుకున్నా. 25వ వార్డులో ఈరోజు లావణ్య రజనీకాంత్ ఆధ్వర్యంలో ప్రచారం, ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థి తరఫున జీవన్ రెడ్డి గారు అవుట్స్కట్స్లో ఉన్న ఈ వార్డుకి వెళ్తాయి. ఇంతకుముందు లావణ్య గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు 20వ వార్డులో ఉండే, అప్పుడు అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈ ఫండ్ అనేది కేటాయించడం జరిగింది. అంటే నిజంగా కూడా అవుట్స్కట్స్లో, పట్టణానికి అవుట్స్కట్స్లో కొత్తగా ఇళ్ళు కన్స్ట్రక్షన్ అవ్వడం ద్వారా దానికి ఎలాంటి సదుపాయాలు లేని పరిస్థితుల్లో చాలా ఉన్నాయి. అలాంటికి ఎక్కువ మొత్తంలో పెట్టాల్సిన అవసరం ఉండే పెట్టాము కూడా. ఇప్పుడు కూడా మన జగిత్యాల అభివృద్ధి కావాలి అన్న, ఈ చుట్టుపక్కల ఉన్న వార్డ్స్లలో అభివృద్ధి కావాలి అన్న ఫండ్ కావాలి. అభివృద్ధికి ఫండ్ కావాలి అంటే గవర్నమెంట్ ఉండాలి. అది జీవనన్న గారు ఇప్పుడు ఇక అందుబాటులో ఉన్నారు. ప్లస్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ నుంచి ఏ ఫండ్ రావాలి అన్నా కానీ జీవనన్న గారు తేగలిగే ఆలోచన, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా జీవనన్నను ఇప్పుడు ఎంపీగా గెలిపించినట్టయితే రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ తీసుకురాగల ఆలోచన జీవనన్నకు ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆలోచన అనేది మీరందరికీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ అవుట్స్కట్స్లో చాలా అవసరాలు ఉంటాయి. రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ప్రతి ఒక్క అవసరాలు కావాలంటే తప్పకుండా ఫండ్ కావాలి. ఆలోచన ఎక్కడ ఏది కావాలి అన్న జీవనన్న దృష్టికి తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా నెరవేర్చుతారు. అలాంటి వ్యక్తి అదే కాకుండా జగిత్యాల టౌన్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. ఇది ఒకటి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడున్న క్యాండిడేట్స్లలో జగిత్యాలకు సంబంధించి జీవనన్న మాత్రమే అందుబాటులో ఉంటారు. మనకు అందుబాటులో ఉన్న వ్యక్తికి మనం ఓటేసుకున్నట్టు గెలిపించుకున్నట్టయితే ఆయన ఏ అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. ఏ అవసరం ఉన్నా మన అవసరాలు తీర్చగలడు. ప్లస్ ఎప్పుడు ఎవరు వచ్చారు ఏంది అనకుండా ప్రతి ఒక్కరికి పొద్దున నుంచి సాయంత్రం వరకు కూడా అందుబాటులో ఉంటాడు. ఏ అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా తీరుస్తాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు 40 సంవత్సరాలుగా ఆయన ప్రజలకు సేవ చేస్తూనే ఉంటున్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంపీ గెలిచినట్టయితే తప్పకుండా ఆయనకు ఒక పదవి అంటూ ఉంటుంది. రాష్ట్రం నుంచి వచ్చే నిధులు తేవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చిన ఇప్పుడు 3 నెలలలో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు 3 నెలల్లో 4 గ్యారంటీలు అనేది నెరవేర్చడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా ఉన్నాయి. ఇంకా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఆ 5 సంవత్సరాల్లో చాలా చేస్తారు. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా నిధులు అనేది ఇవ్వగలుగుతారు. వచ్చే సంక్షేమ పథకాలు తప్పకుండా చేయగలిగే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంది. అలాంటి గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా జీవనన్న గారు ఇక్కడ ఎంపీగా గెలిచినట్టయితే స్థానికంగా ఉంటారు. ఢిల్లీకి పంపించిన అందుబాటులో ఉండే వ్యక్తి జీవనన్న గారు. ఫోన్ మాట్లాడు ఎవరికి, అందరికీ పిఏలు ఉంటారు, కానీ జీవనన్న అనేది ఆయన తప్పకుండా మాట్లాడతాడు. అదేవిధంగా ఆయన ఆ పదవి ఇప్పుడు కోరేది కూడా ఏదో ఆయన స్వార్థం కొరకు ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. తప్పకుండా ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక దృక్పథంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ జీవనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు.